అందరు వస్తారు పాలు పోయాలి పోయి. అసలే నాకు ఆంటీ పాలు లాగపోతే అంత ఆగం ఆగం అవుతుంది. ఓ ఆంటీ, ఆంటీ పాలు విని మస్తు కూర్చున్నాయి కదా. ఓ ఆంటీ పాలియవా పాలియవా. ఇప్పుడు ఆంగ్లదేశం నుండి వచ్చిన అడక తినోడు ఏంద్రా ఆంటీ పాలు ఇయ్యవా అని. ఆంటీ పాలు పోతావా అని అనాలి. ఏమో అంకుల్, ఆంటీని చూస్తే పాలు పోతావా నా బుద్ధి కాదు, పాలు ఇస్తావా అని నా బుద్ధి అవుతుంది, పాలు ఇస్తావా అని నా బుద్ధి అవుతుంది. అయినా నువ్వు విన్నే ఉన్నావా? ఎందుకురా లేకపోతే గడ్డి వాళ్ళకి చూస్తావారా? హే ఊకో అంకుల్, నువ్వు ఉన్నప్పుడు చూస్తే మంచిగా ఉండదు, నువ్వు లేనప్పుడు చూస్తుంది. ఎలా చూస్తారా సొరంగం పక్కబోడా? అయినా ఎందుకు వచ్చినారా నువ్వు? నా పిల్లం కోసం వచ్చినా పాల కోసం వచ్చినా? నీ పెళ్ళాం పోసే పాల కోసం వచ్చిన. పాల కోసం వచ్చినోడివి పాలు పోసుకొని ఈ నుంచి వీకక నా పిల్లలకి కింద మీద చూస్తాను ఎవరా? నడు ఏం చేస్తానా నువ్వు మా వాళ్ళ కాడ? మరి పాలు పోసి పంపరాదు, వాడు ఉంటాడు బాగా అవుతుంది నీకు. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పాల కోసం వచ్చినాడు వాడేమన్నా మన పాలోడా? అయినా వాడుంటే నాకేమైతుంది? అయినా ఈ పాలు వాడికి సరిపోతాయి, అయ్యి ఆర్డర్కి వచ్చినాయి. మరి ఎందుకే ముచ్చట పెడతాను? ఉంటే పోసి లేకపోతే పిండి ఎంతసేపు నిలబెడతావా అని చెప్తాది. ఇక పిల్లగా నా చేతులకు నేను మైదాకు పెట్టుకుంటాను, నువ్వే పిండుకో. సరే సరే. ఏంటిది చెడికి రా పోయేది? బర్రెలు ఆడున్నాయిరా. పిండుకోమన్నది కానీ ఎటని చెప్పిందా? ఎటని చెప్పిందా? నువ్వు ఊళ్ళో చేసే కథలన్నీ నా ఇంట్లో చేస్తావురా? జంగల కొంగల బట్టి మొక్కబోడా కుషే బాగు నేనే పిండితా లేదా నువ్వన్నా పిండుకోపో. ఇక నువ్వు పిండిచ్చేదానికి నేను పిండుకునేదానికి కిలోమీటర్ నుంచి నీ పిల్లల దగ్గరికి రావాలనా? ఇక ఊళ్ళో ఎక్కడ దొరకలే నాకు. మరి ఊళ్ళోనే తీసుకోపోతీవిరా? ఏ మూలకి వచ్చినవరా నా దగ్గరికి? నడు మరి ఈ నుండి బయట తీసుకోపో. ఏమో అంకుల్, అయినా ఏ ఇంటి పాలంతా మంచిగా ఉంటాయి, మీ ఇంటి పాలే చక్కదనం చిక్కదనం టేస్టీ ఉంటాయి, టేస్టీ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఓ రప్పలకి ఈ ఒక్కరోజు ఆగరాదు, రేపటి నుంచి నీకోసం పక్కకు పెడతా కానీ. సరే ఆంటీ, నువ్వు పక్కన పెడతా అంటే నేను ఏ పొక్కలకైనా వస్తా, ఏ పొక్కలకైనా వస్తా. నీకోసం పక్కన పెడతా, సరేనా? తగ్గేదేలే తగ్గేదేలే. పాల కష్టాలంటే ఏందో అనుకున్నా, ఇదా కథ. ఓరి వారి నువ్వు నర్రా, నువ్వు నడు. రేపటి నా ఇంటి ముఖాన్ని వస్తే నేను నువ్వు పాలకచ్చులద్దు ఏదద్దు ఒప్పిసమ్మకందానా? ఏం చెప్తానా నువ్వు? మరి పాలకొచ్చి నువ్వు ఏమైతుంది నీకు ఇప్పుడు? మరి బర్రె పాలకు వచ్చినట్లేదు కానీ ఎవరిరా నువ్వు? తప్పిపోయిన అడిగి పంది కుప్పలకు వచ్చినట్టు గిడిమోకాన్ని వచ్చినావు. అంకుల్ పాలకొచ్చిన పాలకొచ్చిన. మరి పాలకొచ్చినోడివి ఊపిరితిత్తులకు పిడిచొచ్చిన తీరు ఎవరో అంటారు? అరే ఏం చెప్తారా నువ్వు? ఏ గ్రహం నుండి వచ్చినవరా గద్ద ముఖం కూడా ఎట్లా అంటారా ఎవడన్నా? అయినా కదా అలవాటు నీకంతా బాగా ఇదైతుందేంటి? నీకెంత వేలు చెప్పు. కొత్త అడుగుతామైందంటే రోజు పోతూనే ఉంటుంది, నీకు తెలియదా ఎంత పోయాలను? రోజు పోసుడు వేరు, ఇయ్యాల పోసుడు వేరు. ఇయ్యాల కొంచెం పాలు తక్కువైనాయి. తక్కువ జర కలపరాదు. కలుపుతుందిరా కంగారు ముఖ పోడా. నువ్వు దాంతో ఉడతలు పట్టుకుంటుండు, నేను ఇలా షిడతలు కొట్టుకుంటుంటా. నడువు పైన అడుగుతుందరా. ఆగో గిరాకీని గట్ల పడగొడతావా? రోజు సంపాదించుకునేది గీ గిరాకే కదా. అది సంపాదన అవపడుతుంది. 6 కాయలు 3 పువ్వులు 3 పువ్వులు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓ అంకుల్, 6 కాయలు 3 పువ్వులు మేము పాల్గొంటానే కదా మీకు వచ్చేది. నేను బాగుంటాను, మాకు బాగా లాభాలు వస్తానే. పాలు పోసుకున్న సపరేట్ నుంచి వీకురా. పాలు పోయేవానికి మూతది పోతా. మైదాలు పెట్టుకుంటాను, నన్ను కోసి చేస్తాను. నాకు ఎంత మైదా పాలు అంకుల్ వేసుకున్నా పోతాను. ఇక అంగట్ల పశువుల తీరే ఉన్నారు కదా ఒక్కొక్కడు, ఏమన్నా అల్లాగని చెప్తారు. ఆ పాలు తగ్గడానికి ఉడగొట్టే పోదాం ఇక మనం. అగో పోయి పాలు నాకు ఇది పోతుంది. నాకు ఈ పాలతో ఫ్రెష్ పాలు పిండిపోయి నా కళ్ళ ముందట
ఇప్పటికిప్పుడు పిండి ఎట్లా పోయారు పిసవుతుందా నీకు పోడా వద్దు వద్దు నాకు ఇప్పుడు పిండే పోయాలి నాకు ఈ కూడా మంచి ఈ కూడా మంచి నేను కూడా ఇప్పుడే విడినా లేదు లేదు వాళ్ళు ఇవి కలిపినా నాకు వద్దు అగో. కళ్ళ ముందర పిండి పోయాలి ఇప్పుడు విండినే కాబట్టి ఎప్పటికి రావి ఇప్పుడు విండినే పోసుకొని అప్పుడు వీక్ నుంచి లేదు లేదు అది ఇప్పుడు పిండినే ఇవో నీకు తెలుసు అది అరే ఏం కలపలేరా లేదు లేదు నా ముందే పిండాలి లేదు నా ముందే పిండాలి ఏంటి మమ్మీ ఎవడీడు నీ మీద విండాలా మరి పొద్దుగాల దాకా ఏం మాలో వేసినవరా పొద్దుగాలద్దామంటే నాకు పని ఉన్నది ఏదో ఒక పని కావాలని తీసుకో లేకపోతే పొయ్యి నుంచి వీకు లేదు నువ్వు నా కళ్ళ ముందర ఇప్పుడు నీకు ఈ పాలు కావాలా వద్దా వద్దు నాకు ఏ గ్రాను వచ్చినా గంట కప్ప తిరున్నావురా ఇప్పుడు విండినే అంటే అర్థమైతలేదా సప్లైగా వీకురా పోసుకుంటే పోసుకో ఇప్పుడు ఏమంటున్నావు మరి అగో నా పంగ కాళ్ళ మీద కొట్టేసి చెప్తా అవి ఇప్పటికి కానీ కావు అవి ఎప్పటియో అరే అవి ఇప్పటి ఏరా పొద్దుగాల విండినే ఏడికెళ్ళి వస్తారా మళ్ళీ పిండి అంటే మరి ఎన్నిసార్లు ఇస్తుందిరా ఆడున్నది అది ఎన్నిసార్లు చెప్తాను బర్రె పొద్దుకు ఒక్కసారి అవుతుంది 100 సార్లు పిసలు అవుతుందా నీకు ఏం మాట్లాడతారా నువ్వు పిండికి అది ఎన్నిసార్లు నేను పిండినా ఎవరు పిండినా అయ్యేది పొద్దున తాగొచ్చినవా అగో రోజు నీ దగ్గరనే తీసుకునేదే పిండి పిండి అంట రోజు ఏ పాలు పోతాను కదా రోజు నమ్ముతాను ఇయ్యలేదు నమ్ముతలేవు నువ్వు అసలు ఏమైతుంది నీకు అబ్బా నువ్వు రోజు పిండేదానికంటే ఇలా పిండితే చూడాలని చాలా కోరికున్నది పిండి రాదు నీ కోరిక కోసం మళ్ళీ పిండాను నేను బర్రె ఎన్నిసార్లు ఎత్తుతా అనుకుంటారా ఓర్ పోడా అదేమన్నా మినరల్ వాటర్ మిషన్ అనుకుంటారా స్విచ్ చేయగానే రావడానికి బర్రెరా ఎప్పుడు పడితే అప్పుడు రాదు నడు ఈ నుంచి అగో నీ పెళ్ళ ఇప్పుడు వింటుంటే నీ పాలు పెడతా చూడు నీ పాలు పెడతా చూడు ఏం మాట్లాడతా పాలు పోసుకున్నాడు అర్థమైన మాట్లాడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. ఈ వీడియో మీకు మస్తు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్ మీ అందరి దగ్గరికి మేము ఎప్పుడు కూడా పంపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. అట్లనే మన వరంగల్ చిత్రాల్లో కూడా వెబ్ సిరీస్ చూస్తారు కదా, రాజు గాని ప్రేమలోలి 3 ఎపిసోడ్లు అయితే మస్తుగా రెస్పాన్స్ వచ్చింది మీ నుండి. వరంగల్ చిత్రాలని, వరంగల్ జిందగీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టుల్లి. బాయ్ ఫ్రెండ్స్.